అండి ఈ వీడియోలో మీకు పంజాబీ టాప్ కటింగ్ అన్నది వీడియో అన్నది చేస్తున్నాను. వీడియో అన్నది అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓ మేడం నాకు పిక్ పంపించారు, ఆ మోడల్ అనేది నెక్ షేప్ పెట్టండి అన్నారు. మీకు కటింగ్ స్టిచ్చింగ్ మోడలింగ్ అంతా అన్నది ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చేస్తే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి, నేను సపోర్ట్ చేయండి. మీకు ముందు కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు అన్నవి అప్లోడ్ చేస్తుంటాను. మీకు ఏ రకంగా కటింగ్ కావాలనేది నన్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందు చూడండి, నాకు ఆది టాప్ అన్నది ఇచ్చారు. ఇది రెడీమేడ్గా టాపే, ఈ టాపే ఇచ్చారు. చూడండి, ముందు లెంత్ అన్నది కొలుసుకోవాలి. టాప్ లెంత్ వచ్చి మొత్తం 38 ఉంది. మనం ఖర్చులు అన్నీ కలిపి 38కి 2 అంగుళాలు కలుపుకున్నామంటే 40 అన్నది మనం లెంత్ అన్నది పెట్టుకోవాలి. నేను చూడండి, టాప్ లెంత్ వచ్చి మొత్తం 38కి 2 అంగుళాలు 2 అంగుళాలు కలుపుకున్నామంటే 40 అన్నది. ఇది నేను కట్ చేసేది లైనింగ్ అనేది 2 ముక్కలు ఇచ్చారు విడివిడిగా, అందుకే వేసాను. ఓపెన్స్ ఏమో మనకు ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్ ఏమో మన వైపు. కున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి మెడ లోతు అన్నది మార్క్ చేస్తున్నాను. డ్రెస్ యొక్క మెడ లోతు వచ్చి 2.5. చూడండి, 2.5కి మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ వచ్చి 3.5. అంటే మొత్తం ఇమ్మయ్యి షోల్డర్ వచ్చి 11 అంగుళాలు ఉంది. మనకు ఖర్చులు అన్నీ కలిపి నేను 12 అంగుళాలు అనేది మార్కింగ్ అనేది చేశాను. అంటే మెడలోతు 2.5, షోల్డర్ వచ్చి 3.5, మొత్తం షోల్డర్ వచ్చి మనం 6 అంగుళాలు అని పెట్టాను. ఫ్రంట్ దింపు వచ్చి 6.5 అన్నది పెడుతున్నాను. చూడండి, ఫ్రంట్ దింపు 6.5 పెట్టాను. కింద వెడల్పు కూడా 2.5 అనే పెట్టాను. ఇదో బాక్స్ కింద చేసుకొని మనం నెక్ షేప్ ఏంటన్నది, ఆ నెక్ షేప్ అన్నది గీసుకోవాలి. నేను నెక్ షేప్ అన్నది తీయట్లేదు, మీకు తర్వాత పీచింగ్ పెట్టి స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ఇప్పుడు చంక దింపు కూడా 6 అంగుళాలు అన్నది దింపాను. ముందు మనం ఒక క్రాస్కో గీత గీసుకొని 1.5 అన్నది మనం మార్క్ చేసుకున్న తర్వాత మనం రౌండ్ అన్ని తీసుకోవాలి. ఇప్పుడు బాడీ లూజు చూడండి, బాడీ లూజు మొత్తం ఇది ఎంత లూజ్ ఉంటే అంత లూజ్ అన్నది పెట్టామన్నారు. బాడీ లూజ్ వచ్చి చూడండి, మొత్తం మీద కలిస్తే మనకి 19.5 అన్నది ఉన్నది. 19.5 అనేది సగం చేసుకుంటే మనం పావు తక్కువ 10 అన్నది పెట్టుకోవచ్చు. నేను పావు తక్కువ అన్నది పడి 2 అంగుళాలు ఖర్చు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నడానికి ఒక మార్కింగ్ అనేది, నడానికి 7.5 దించుకోవాలి. చంక దగ్గర నుంచి కిందికి నడుం షేప్ మార్క్కి 7.5, కట్స్కి 15. అంటే చంక దగ్గర 7.5 మార్క్ ఏమో నడుముకి, 15 అంగుళాలేమో మనకు కట్స్కి మార్క్ అన్నది చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నడుము లెంత్ అన్నది చూస్తుంది. నడుము లెంత్ అన్నది సగం చేసుకుంటే మనకి 8.5 అనేది వచ్చింది. అంటే మొత్తం మీద నడుము లెంత్ వచ్చి 7 అంగుళాలు అనేది వచ్చింది. 17 అంగుళాలు చేస్తే మనకి 8.5 వచ్చింది. మనం ఇప్పుడు మళ్ళీ డాట్స్కి, అంటే సీట్ లూజు డాట్స్కి అన్నది ఒక మార్కింగ్ అన్నది వేసుకున్న తర్వాత సీట్ లూజ్ అనేది కొలుసుకోవాలి. సీట్ లూజ్ అన్నది చూడండి, మొత్తం కొంచెం అమ్మాయికి పర్సనాలిటీ తక్కువ కానీ సీట్ ఎక్కువగా ఉంది. సీట్ లూజు చూడండి, కట్స్ కాంచి మనం కొలుసుకున్నామంటే సీట్ లూజ్ అన్నది వస్తుంది. చూడండి, టేప్ పెట్టి ఎక్కడ మనం క్రాస్ లేకుండా స్ట్రైట్గా అన్నది తీసుకొని కొలుసుకుంటేనే మనకి కొలత అనేది వస్తుంది. చూసారా, మొత్తం ఇప్పుడు మనకి మ్యాక్సిమం 20 అంగుళాలు వచ్చింది. 20 అంగుళాలకి సగం చేసుకున్నామంటే 10 అంగుళాలు. 2 అంగుళాలు ఖర్చుకు పెట్టుకుంటూ రావాలి. కట్స్ దగ్గర ఖర్చు అన్నది 1 అంగుళమే పెట్టుకోవాలి. కట్స్ దగ్గర 2 అంగుళాలు పెట్టుకుంటే మనకి కట్ షేప్ అనేది సరిగ్గా తిరగదు. చూడండి, మనం మార్క్ చేసుకున్న విధంగా ఒక లైన్ అనేది గీసేసుకున్నామంటే మనకి షేప్ అన్నది ఆల్రెడీ మనం కటింగ్లోనే షేప్ అన్నది వచ్చింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ అన్నది. కింద మనం గేర్ లూజ్ అనేది చూసుకోవాలి. కింద గేర్ లూజు ఎంత ఉంటే అంత మార్క్ చేసేసుకోండి. గేర్ లూజుని మార్క్ చేసుకున్నాను చూడండి. గేర్ లూజ్ మార్క్ చేసుకున్న తర్వాత కింద మనం గేర్ లూజ్కి అటు ఇటు కట్స్ వస్తాయి. కట్స్ ఖర్చుకి అన్నది 2 అంగుళాలు ఎగస్ట్రా అన్నది పెట్టుకోవాలి. 2 అంగుళాలు ఎగస్ట్రా అన్నది పెట్టాను. మొత్తం మీద గేర్ లూజ్ అన్నది మార్క్ చేశాను. ఇప్పుడు ఈ లైన్ మనము కింద మార్కింగ్కి ఈ ఖర్చులన్నీ కలిపి మార్క్ అన్నది స్ట్రైట్గా లైన్ అనేది గీసారు. మనం కరెక్ట్ మార్కింగ్ వేసుకునేటప్పటికి బాడీ మెజర్మెంట్స్ మనం ఆల్రెడీ టాప్ షేప్ అన్నది వచ్చింది. ఇప్పుడు మనం గీసుకున్న విధంగా చంక రౌండ్ అన్నది
తీసుకుంటే మనకు చంక రౌండ్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఒకసారి మీకు చంక రౌండ్ కూడా కొలుసు అనేది చూపిస్తున్నాను. ఈ అమ్మాయి చంక రౌండ్ వచ్చి మొత్తం మీద 8.5 అంగుళాలు వచ్చింది. చూడండి కరెక్ట్గా మనకి చంక రౌండ్ కూడా వస్తుంది. మనం కరెక్ట్ మెజర్మెంట్ పెట్టుకుంటే మనకి కరెక్ట్ కొలతలు అనేవి వస్తాయి. ఇప్పుడు మనం కటింగ్ అనేది మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది కట్ చేసేసుకోవాలి. నెక్ షేప్ అనేది కట్ చేయట్లేదు. నెక్ షేప్ అనేది నేను పేచింగ్ పెట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను. ఇప్పుడు మనం నెక్ షేప్ అనేది కట్ చేయకుండా మనం మార్క్ చేసిన విధంగా కటింగ్ అనేది కట్ చేసేసుకున్నామంటే టాప్ కటింగ్ అనేది అయిపోతుంది. చూడండి ఖర్చుల దగ్గర ఒక కట్స్ పెట్టుకోవాలి. మనం ఇలా కట్స్ ఇచ్చుకున్నామంటే మనకు అక్కడికి సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాక్ డీప్ అన్నది మార్కింగ్ అనేది చేసి ఆది డ్రెస్కి బ్యాక్ డీప్ అన్నది 5 అంగుళాలు వచ్చింది. 5 అంగుళాలని చూసారా, 5 అంగుళాలు అంటే బ్యాక్ డీప్ తక్కువ వాడతారన్నారు, అందుకని 5 అంగుళాలకి అన్నది మార్కింగ్ అనేది చేస్తాను. బ్యాక్ డీప్ కూడా 5 అంగుళాలు మార్క్ చేస్తాను. డ్రాప్ వెడల్పు అనేది 2.5, ఇది కూడా ఒక బాక్స్ కింద గీసుకున్నాను. దీన్ని కూడా నెక్ షేప్ అనేది తీయలేదు. ఇది బ్యాక్ కూడా పీచింగ్ పెట్టి అనేది స్టిచ్ చేస్తాను. ఇప్పుడు మనం అసలు ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేస్తాను కదా, ఇప్పుడు అసలు క్లాత్ అనేది కటింగ్ అనేది చేస్తాయి. ఈ క్లాత్ వచ్చి ఆర్గంజా క్లాత్. ఇది స్టిచ్ చేయడం కూడా చాలా కష్టం, ఎందుకంటే ఆర్గంజా అంటే ఎంత పలచగా ఉంటుంది. ఇది ఒకవైపు పట్టుకుంటే ఒకవైపు సాగుతుంది. చూడండి ఇప్పుడు ముందు అన్నది నేను హ్యాండ్స్కి లైనింగ్ అన్నది వద్దన్నారు, అందుకని ముందుగా హ్యాండ్స్ అన్నది లైనింగ్ వద్దన్నారు, అందుకని లైనింగ్ లేకుండా ముందు క్లాత్ అన్నది కటింగ్ అన్నది చేస్తాను. ముందు మనం క్రాసులు లేకుండా స్ట్రైట్గా అన్నది లైన్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఇది మనకి కింద మడత పెట్టి కుడతాను. మనం 1 అంగుళం అన్నది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆది టాపు ఎంత ఉంటే అంత లెంత్ అన్నది తీసుకున్నాను. చూడండి ఆది టాప్ లెంత్ వచ్చి మనకి 10 అంగుళాలు ఉంది. మనం తీసుకున్న తర్వాత కింద చంక డౌన్ అన్నది తీసుకున్నాను. 1.5కి మినాయించుకొని చంక డౌన్ మేము కిందకి రాస్తేనే కింద చంక డౌన్ ఏమో 3 అంగుళాలు అనేది మార్క్ చేశాను. ఈ రౌండ్ మనం రౌండ్ స్కేల్తో మార్క్ చేసుకున్న తర్వాత కింద హ్యాండ్ లూజ్ వచ్చి 5.5కి మిగిలిన ఖర్చు 2 అంగుళాల ఖర్చు అనేది పెట్టిన తర్వాత హ్యాండ్ కటింగ్ అనేది కటింగ్ చేస్తాను. చూడండి మనం బ్లౌజులకి ఎలా కట్ చేసుకుంటాం ఆ రకంగా హ్యాండ్ కటింగ్ అనేది సెంటర్కి ఒక కాట్ ఇచ్చుకోవాలి. ఖర్చుకు ఒక కాట్ ఇచ్చుకున్న తర్వాత ఫ్రంట్ లోత్ అనేది తీస్తున్నాను. చూడండి ఫ్రంట్ లోత్ మనం సెంటర్కి అటో అంగుళం ఇటో అంగుళం వదులుకున్న తర్వాత సెంటర్లో మార్క్ అన్నది కటింగ్ అనేది చేసుకున్నామంటే చూడండి ఫ్రంట్ లోత్ అన్నది అయింది. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఇందాక, ఇప్పుడు అసలు మొక్క అన్నది కటింగ్ అనేది చేసుకోవాలి. క్రాస్ అన్నది కట్ చేసుకోవాలి. క్రాస్ అన్నది కట్ చేసుకున్న తర్వాత మనం మిగిలింది 2 ఫోల్డ్లు వేసుకొని క్లాత్ అన్నది లైనింగ్కి సరిపడిగా పొడవు లెంత్ మనం అన్నది తీసుకోవాలి. లైనింగ్ మనం ఈ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత క్లాత్ మీద అసలు క్లాత్ వేసుకున్న తర్వాత దీనిపైన లైనింగ్ క్లాత్ అన్నది వేసుకోవాలి. చూడండి మీరు క్లాత్ వేయడం కూడా అన్నది చూపిస్తున్నాను. మన క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవడం కూడా మనం నేర్చుకోవాలి. క్లాత్ ఎంత ఉంటే అంత ఫోల్డింగ్ వేసేయకూడదు. చూడండి నేను లైనింగ్కి సరిపడే వెడల్పుని అన్నది తీసుకున్నాను, పొడవును కూడా అన్నది తీసుకున్నాను. మనం లైనింగ్ని అసలు మొక్క మీద వేసుకొని కటింగ్ అన్నది చేసుకోవాలి. చూడండి కటింగ్ చేసేటప్పుడు మనం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. లెంత్ కూడా మనం లైనింగ్ ఒక 2 అంగుళాలు మనం లెంత్కి తక్కువ పెట్టుకోవాలి. అసలు క్లాత్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. 2 సమానమైతే బాగోదు. చూడండి కట్ చేసేటప్పుడు 1 అంగుళం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత మనం ఖర్చు అన్నది కట్ చేయాలి, కానీ ముందే నికరానికి కట్ చేయకూడదు. మనం బ్లౌజులకైనా డ్రెస్సులకైనా క్లాత్ లైనింగ్ మీద 1 అంగుళం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. చూసారు ఇప్పుడు కటింగ్ అయితే మొత్తం పూర్తయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. ముందు నేను లైనింగ్లో అసలు మొక్క అన్నది జాయింట్ అన్నది చేసేసాను. మనం లైనింగ్ అసలు కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్నది మొత్తం సేము కటింగ్ అన్నది కట్ చేసిన తర్వాత జాయింట్ అన్నది చేశాను. ఇప్పుడు నెక్ షేప్ అన్నది స్టిచ్ చేస్తున్నారు. చూడండి ముందు మనం సెంటర్కి ఒక కాట్ అనేది షోల్డర్ వేసుకున్న తర్వాత సెంటర్కి ఒక కాట్ అన్నది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెక్ డీప్ ఎంత ఉందన్నది చూసుకున్న తర్వాత మనం నెక్ షేప్ అన్నది గీసుకోవాలి. సెంటర్కి ఒక మార్క్ అనేది చేస్తున్నాను. చూడండి వీడియోలో చూపించినట్టు ఇక్కడ ఒక సెంటర్ ఫోల్డింగ్ అయిన తర్వాత ఇక్కడ ఒక కాట్ అన్నది పెట్టుకోవాలి. అంటే మనకు సెంటర్ అనేది ఐడియా ఉండడం కోసమని
ఇప్పుడు పీచింగ్ అని ఫోల్డింగ్ చేసుకొని బకరం పీచింగ్ అని ఇది మన మోడల్లో స్టిచ్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ క్లాత్ ఉన్నదంటే మనం ఏ మోడల్ అయినా చాలా ఈజీగా తిప్పచ్చు. మనం ముందు క్లాత్ అన్నది ఒక అటు 3 అంగుళాలు అంటే అటు 4 అంగుళాలు 4 అంగుళాలు వెడల్పు తీసుకున్న తర్వాత మనం ఖర్చుకు ఒక 1 అంగుళం వదించుకొని నెక్ డీప్ అన్నది ఖర్చులతో సహా 7 అంగుళాలు పొడుగు అన్నది పెట్టాను. పైన మెడలోతు 2 అంగుళాలు, కింద కూడా మెడలోతు 2 అంగుళాలు. ఇది ఒక బాక్స్ కింద చేసుకోవాలి. ఈ బాక్స్లోనే మనం నెక్ షేప్ అన్నది గీసుకోవాలి. చూడండి నెక్ షేప్ అన్నది ఏ రకంగా గీస్తున్నారో. ఈ థియరీలో ఈ మెజర్మెంట్లో నెక్ షేప్ అన్నది కట్ చేసామంటే మనకి నెక్ షేప్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అనేది. వీడియో స్కిప్ చేస్తే ఏ రకంగా కుట్టినది మీకు అర్థం అవ్వదు, మోడల్ ఎలా గీసింది అనేది కూడా ఐడియా ఉండదు. మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి పెట్టాలి. చూసారా ఈ రకంగా నెక్ షేప్ అన్నది తీసుకున్న తర్వాత మనం తీసుకున్న నెక్ షేప్ని కటింగ్ అనేది చేసుకోవాలి. చూసారా షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం రౌండ్ అనేది 1 అంగుళం ఉంచుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నామంటే మనకి ఫ్రంట్ నెక్ షేప్ అనేది వచ్చింది. ఇప్పుడు బ్యాక్ నెక్ షేప్ కూడా అంటే బ్యాక్ రౌండే. ఈ పీచింగ్ పెట్టి కుడితే మనకి బ్యాక్ కూడా అంటే పల్చన క్లాత్ కదా, స్టిఫ్నెస్గా ఉంటుందని బ్యాక్ పార్ట్ కూడా పీచింగ్ అనేది వేస్తున్నారు. ఇలా పల్చన క్లాత్లకి నెక్ షేపులకి మనం ఈ పీచింగ్ పెట్టి కుట్టామంటే నెక్ అన్నది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. చూడండి స్వీట్ హార్ట్ నెక్ రౌండ్ షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో. బ్యాక్ కూడా పొడవు అన్నది 5 అంగుళాలు కదా, 6 అంగుళాలకి ఎక్స్ట్రా ఉంచుకొని మెడలోతు 2 అంగుళాలు అనేది తీసిన తర్వాత దీనికి కూడా రౌండ్ షేప్ అనేది మార్క్ చేస్తున్నారు పీచింగ్ క్లాత్ తోటి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ అన్నది సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు ముందు మంచి వీడియోలు అంటే స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోలన్నీ అప్లోడ్ చేస్తాను. ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. చూసారా బ్యాక్ ఫ్రంట్ పీచింగ్ క్లాత్ అన్నది కట్ చేసుకున్న తర్వాత మనం లైన్ ముక్క మీద పెట్టుకొని ఈ క్లాత్ని అన్నది అటాచ్ చేయాలి. మీరు ఐరన్ చేసేసుకున్నారంటే బిగినర్స్ బాగా స్టిచ్ చేయడం ఈజీగా ఉంటుంది. వీళ్ళు సీనియర్ కాబట్టి ఐరన్ లేకుండానే మామూలుగా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నారు. మనం ఈ కట్ చేసుకున్న పీచింగ్ క్లాత్ని లైనింగ్ ముక్కకి అటాచ్డ్ అనేది చేసుకోవాలి. ముందు ఇలా ఏ రకంగా అటాచ్ చేసుకున్నామంటే క్లాత్ అటు ఇటు జరగకుండా షేప్ అనేది మనకు పట్టుగా వస్తుంది. తర్వాత అటు 1 అంగుళం ఖర్చు ఉంచుకొని మిగిలిన వేస్ట్ క్లాత్ కట్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం పీచింగ్కి మడత పెట్టి కుట్టేయాలి. చూసారా మొత్తం పీచింగ్ క్లాత్ ఎక్కడ కనిపించకుండా మనం ఎక్స్ట్రా ఉంచుకున్న క్లాత్తో మొత్తం కప్పేసి కుట్టేసేయమంటే మనకి ప్లీచింగ్ క్లాత్ అనేది నీట్గా ఉంటుంది. సెంటర్కి ఒక కాట్ అనేది పెట్టుకోవాలి. తర్వాత బ్యాక్ రౌండ్ షేప్ కూడా ఈ రకంగానే తయారు చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న రౌండ్ని మనం సెంటర్ కట్ చేయలేదు. చూసారు ముక్క సెంటర్ కట్ చేసేస్తే నెక్ అటు ఇటు సాగుతుందని సెంటర్ కట్ చేయకుండా ఈ ముక్కను అన్నది ఉంచుకున్నామంటే మనకి నెక్ షేపు బ్రాడ్ అవ్వకుండా మనం మెడలోతులు ఎంత తీసుకున్నామో అంతే ఉంటుంది. అదే సెంటర్ గమని కట్ చేసేసారంటే నెక్ షేప్ అనేది బ్రాడ్ అయిపోతుంది. నెక్ షేపులు కట్ చేసేటప్పుడు అందుకే సెంటర్ ముక్క అనేది గమని కట్ చేయరు ఎవరును. కట్ చేస్తే కొంచెం నెక్కలన్నీ బ్రాడ్ అయిపోయి షోల్డర్ అనేది జారిపోద్ది. షోల్డర్ జారుతుందని కంప్లైంట్ ఇస్తారు కదా ఎక్కువ. నెక్ షేప్ జారితేనే బ్రాడ్ అవుతేనే షోల్డర్ అనేది జారుతుంది. నెక్ షేప్ మనం చేసేటప్పుడే బ్రాడ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అనేది చేయాలి.
మనం బ్రాడ్ అవ్వకుండా స్టిచ్ చేస్తే నెక్ షేప్ కూడా మనకు బ్రాడ్ అవ్వకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూసారా, మనం పీచింగ్ని మొత్తం మనం క్లాత్ లైనింగ్ ముక్కతో ఫిల్ అనేది చేసుకొని ఒక బాక్స్లో తయారు చేసుకోవాలి. రెండు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు ఈ రకంగా తయారు చేసుకుని ఉంచుకొని మనం ముందుగా తయారు చేసుకున్న నెక్ షేపులకి అటాచ్డ్ చేసుకోవడమే. చూడండి, ముందు ఫ్రంట్ పార్ట్ అనేది అటాచ్డ్ చేస్తున్నారు. ముందు లైనింగ్ అన్నది అసలుకి అటాచ్డ్ చేసేసారు. వీడియోలో ఎంత అవుతుందని ముందుగానే స్టిచ్ చేసేసారు. చూడండి, ఇప్పుడు మనం సెంటర్కి కాట్ అనేది పెట్టుకోవాలి. మనం కాట్ పెట్టుకున్న తర్వాత అప్పుడు ఈ మనం ముందుగా తయారు చేసుకున్న పీచింగ్ని పెట్టి ఒక స్టిచ్ అనేది సెంటర్ కుట్ అనేది వేసుకున్నామంటే మనకు స్టిచ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమనేది అందుకనే. బిగినర్స్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఏ రకంగా కుట్టేది మనము కుట్టేయడమే కాదు, కుట్టే విధానాన్ని చూసినా కూడా స్టిచ్చింగ్ అన్నది ఏ రకంగా కుట్టాలన్నది కూడా ఐడియా అన్నది వస్తుంది. అందుకే కంపల్సరీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒక కుట్టు అన్నది వేసుకున్న తర్వాత నెక్ డౌన్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. నెక్ డౌన్ సరిపోయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న నెక్ షేప్ని మీరు ఇలా డైరెక్ట్గా స్టిచ్ చేసిన డైరెక్ట్గా స్టిచ్ చేయలేని వాళ్ళు మనం సేఫ్టీ పిన్లు పెట్టుకున్నామంటే స్టిచ్ చేయడం మరి ఈజీగా ఉంటుంది. చూడండి, మనం నెక్ షేపు ఏ రకంగా తిరుగుతుందో చూడండి. నెక్ షేపు మనం కోణాల దగ్గరికి వచ్చేటప్పటికి సూదిని దించి అప్పుడు మనం పాదం ఎత్తి షేప్ అన్నది తిప్పామంటే మనకి పర్ఫెక్ట్ ఫినిషింగ్ షేప్ అన్నది వస్తుంది. నెక్ షేపులు తిప్పేటప్పుడు కంపల్సరీ ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ బకరం పీచి ఉందంటే ఏ మోడల్ అయినా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది. మోడల్కి వేసేటప్పుడు కంపల్సరీ బకరం పీచి అనేది ఉపయోగించాలి. మనం కుట్టిన తర్వాత షేప్ అన్నది కట్ చేసేసుకొని ఒక కాట్ అనేది పెట్టుకొని మొత్తం మూలల క్రాస్ కాటింగ్ అనేది కాట్ అనేది పెట్టుకోవాలి. చూడండి, క్రాస్గా కాట్ అనేది పెట్టుకోవాలి. క్రాస్ కాట్ పెట్టుకుంటేనే షేప్ బాగా తిరుగుతుంది. వేసుకుంటే పై కుట్టైనా వేసుకోవచ్చు. నేను పై కుట్టు అనేది వేయలేదు. పై కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ అంత నీట్గా ఉండదని. చూడండి, మనం కోణాలు తిప్పేటప్పటికి మనకి షేప్ అన్నది తిప్పిన తర్వాత ఒకసారి కీడుకున్నామంటే షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, బకరం పీచుతో పెట్టేటప్పటికి షేప్ అన్నది ఎంత నీట్గా వచ్చిందో మీకు వీడియోలో మేడం పంపించిన పిక్స్ అనేది కరెక్ట్గా షేప్ అన్నది ఎలా దిగింది. అసలు ఈ ఆర్గంజా క్లాత్ అంటే మనకి స్టిచ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అది పలచగా ఉండి టిక్కడ పట్టుకుంటే అక్కడ సాగుతుంది. అలాంటి క్లాత్ కూడా మనం పీచింగ్ పెట్టి తిప్పామంటే షేప్ అన్నది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసేస్తుంది. దానికి మనం ముందుగా తయారు చేసుకున్న పీచింగ్ పార్ట్ని సెంటర్ పార్ట్ కాటు పెట్టుకొని చూడండి, ఆ సెంటర్ కార్ట్లోనే మార్క్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పీచింగ్ పెట్టుకుని జాయింట్ అనేది చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. మీకు ముందు మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోలు అనేది అప్లోడ్ చేస్తాను. ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. మీరు ఇంటి దగ్గరే కూర్చొని ఈ వీడియోలు అనేది చూసి ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు, ఏ మోడల్ అయినాను. చూసారా, మనం ముందుగా తయారు చేసుకున్న షేప్ని పావు ఖర్చుతోటే ఆ షేపు మాదిరి మనం స్టిచ్చింగ్ అనేది చేసామంటే నెక్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. సెంటర్ కటింగ్ అనేది చేయకుండా ఉంటే చూసారా, నెక్క సాగకుండా ఎంత నీట్గా మనం మెజర్మెంట్ చేసుకున్న షేప్ అనేది వచ్చింది. కట్ చేసుకున్న తర్వాత మనం క్రాసులు అనేది ఇచ్చామంటే నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారా, ఇప్పుడు కీడుతున్నారు. ఇందాక కీడడం మీకు సరిగ్గా కనిపించలేదు పైకి పెట్టిన మూలన. ఇప్పుడు లోనికి ఒక స్టిచ్ అనేది వేసుకున్నామంటే నెక్ షేప్ పర్ఫెక్ట్గా షేప్ అనేది కిందకి అణుగుతుంది. చూసారా,
రౌండ్ తిప్పేటప్పటికి షేప్ చూసారా, లాన్ కుట్టేసేటప్పటికి రౌండ్ షేప్ అనేది బాగా తిరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. చూసారా నెక్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో.